సభ్యత్వం విషయంలో పార్టీని మోసం చేసిండ్రు, మెంబర్షిప్లు చేయకపోయినా చేసినట్లు చూపిస్తారా? బీజేపీ పదాధికారుల భేటీలో స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఫైర్. కొత్త జిల్లాల అధ్యక్షులు ఏం చేస్తున్నారని నిలదీత. బీజేపీ యాక్టివ్ మెంబర్షిప్ విషయంలో పార్టీకి తప్పుడు సమాచారం ఇచ్చి చీటింగ్ చేశారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 13,000 యాక్టివ్ మెంబర్షిప్లు చేయకపోయినా చేసినట్లు చూపించారని సీరియస్ అయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాజా రాజకీయాలపై ఆరా తీశారు. జాతీయ కమిటీ ఇచ్చిన గావ్ చలో బస్తీ చలో అంబేద్కర్ జయంతి వేడుక నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3 నెలల కింద బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. తాను డైరీలో అప్పుడు ఏం రాసుకున్నానో ఇప్పుడు అదే చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం వర్క్ షాపులు, ఇండోర్ మీటింగ్లు పెట్టుకుంటూ పోతే సరిపోదన్నారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎందుకు పోరాటం లేదని ప్రశ్నించారు. వచ్చే నెల 4వ తేదీ వరకు మిగిలిన మండలాలకు అధ్యక్షులు నియమించాలని ఆదేశించారు. మే 15 వరకు పూర్తి స్థాయిలో మండల కమిటీలు వేయాలన్నారు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో బయటికి కనపడకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా యుద్ధాలు విపరీతమైన ఏ పార్టీలో లేనటువంటి యుద్ధాలు అంతా కూడా బీజేపీ పార్టీలో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి లొల్లులు ఎక్కడ లేవు. ఇప్పుడు నేనంటే నేనే ఒకరికొకరికి అసలు పుసగాయించట్లేదు. ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కనుక ఇప్పుడు నియమించినట్టయితే, ఈ సందర్భంలో నియమించినట్టయితే పట్టున పగిలిపోతుంది ఇప్పుడు బీజేపీ పార్టీ. ఒకరికొకరికి పుసుకుతలేదు అసలే దాంట్లో. సో అంతేకాకుండా ఇన్ఛార్జ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు ఒకసారి బీజేపీకి కొంత స్కోప్ ఉన్నప్పటికీ దాన్ని ఆ స్కోప్ని వీళ్ళు వాడుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి అసలు స్థానమే లేదు, అడిగేటువంటి అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాలపైన కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపైన కానీ ప్రజాక్షేత్రంలోకి పోయి బీజేపీ పార్టీ కొట్లాడింది ముందుగా. ఈ విషయంలో బీజేపీ పార్టీ నిరుద్యోగుల తరపునో లేకపోతే రైతుల పక్షాన్నో కొట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడతా ఉందా? బీజేపీ పార్టీ ఎక్కడ కనబడదు, ఏడ కనబడదు. పోయినాక బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాతనన్నా పోవాలి, మన కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాతనన్నా పోవాలి. మనం ముందుగా మాత్రం ఇక్కడ కూడా పోయేటువంటి ఆస్కారం లేదు. సో అదే చేస్తూ ఉన్నది. నిన్న సునీల్ బన్సల్ సైతం కూడా ఆయన నిన్న ఆగ్రహం కూడా వ్యక్తం చేసిండు. అసలు సభ్యత్వాలలో కూడా సభ్యత్వాలు కానీ కూడా యాక్టివ్ సభ్యత్వాలు అయినాయి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినట్ట. అట్లున్నారన్న గనులు వాళ్ళు.